ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే హోలీ రోజు వ్లాగ్ అనమాట. అంటే హోలీ రోజు తీసిన వ్లాగ్ అనమాట. యాక్చువల్గా ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా మార్నింగే పనులన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా మా సర్వెంట్ వచ్చి తన పనులు తను, నా పనులు నావి అన్నీ అయిపోయాయి. ఇంకా గడప గుద పూజ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని ఇంక ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నానండి ఫాస్ట్గానే. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇదిగోండి టాటాయిస్ ఉంది కదా, ఇంకా టాటాయిస్లో పూలు అయితే పెడుతున్నాను అనమాట. సమ్మర్ అయ్యేసరికి ఎందుకో 2 డేస్ కూడా ఉండట్లేదండి ఫ్లవర్స్ మాత్రం. ఇంకా వెంటనే చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి చక్కగా టాటాయిస్లో పూలైతే పెట్టేశాను. చాలా పాజిటివ్ ఉంటుందండి ఇంటికి మాత్రం. ఇది కంపల్సరీ పెడతాను నేను మాత్రం ఆల్టర్నేట్ డేస్లలో. ఇంకా ఇంటి ముందు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఇంటి ముందు పెట్టేసిన తర్వాత ఏంటంటే ఇదిగోండి ధూపం వేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఆ రోజు ఈవినింగ్ కూడా వేస్తాను, ఫ్రైడే రోజు ఈవినింగ్ కూడా. ఆ రోజు ఫ్రైడే వచ్చింది కాబట్టి ఫ్రైడే రోజు ఈవినింగ్ కూడా వేస్తాను. కానీ కంపల్సరీ డైలీ మార్నింగ్ కూడా వేస్తానన్నమాట ధూపము. ఇంకా ధూపం కూడా వేసేసాను. ధూపం వేసిన తర్వాత ఇదిగోండి నెక్స్ట్ డే ఇంకా అందరి స్నానాలు అయిపోయాయి. అందరి స్నానాలు అంటే నావి పెద్ద పాపవి అయిపోయింది. ఇంకా మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఇంకా మా సర్వెంట్ గిన్నెలు తొమ్మేసిపోయింది కదా, ఇంకా వెంటనే అవి కూడా సర్దేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఆ రోజు నా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి, ఎందుకు తినబుద్ధి అవ్వలేదు. ఇంకా అందుకోసమే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదన్నమాట. ఇంకా నేను గిన్నెలు సర్దేసేలోపు బట్టలు కూడా అయిపోయాయి మిషన్లో. ఇంకా బట్టలన్నీ కూడా ఆరేస్తున్నాను. తర్వాత ఇక బాల్కనీలోకి బట్టలు ఆరేద్దామంటే చాలా వేడిగా ఉంటుంది, అందుకోసమే దాదాపు మార్నింగ్ ఆరేస్తున్నాను అనమాట. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఆరిపోయిన బట్టలు ఉన్నాయి కదా, ఇంకా ఆరిపోయిన బట్టలు కూడా ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు హోలీ అదేంటో అండి, నేను చిన్నప్పటి నుంచి అసలు హోలీ ఆడేదాన్ని కాదు. ఎందుకు దానిపైన నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇంకా అందుకోసమే అదే అలవాటు ఇప్పుడు కూడా అట్లనే ఉందన్నమాట. ఇంకా అదేంటో మా పెద్ద పాప కూడా, తనకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు హోలీ ఆడడానికి. ఇంకా అది కూడా ఏం వెళ్ళలేదు. ఇదిగో చూసారు కదా చిన్నది, మా కమ్యూనిటీలో చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. ఇంకా తన ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారనమాట. ఇంకా తనేమో నేను వెళ్తాను మమ్మీ అంటే ఇంకా కలర్స్ తెప్పించుకుంది వాళ్ళ ఫాదర్ తోటి. ఇంకా తెప్పించుకొని ఇగోండి వెళ్ళి ఫుల్గా 3 అవర్స్ ఆడిందండి. ఆ రోజు లేచింది ఎప్పుడు 8:30కో ఏమో లేచింది. ఇంకా 3 అవర్స్ ఆడి నో బ్రేక్ఫాస్ట్ అన్నమాట. జస్ట్ బ్రష్ చేసుకొని కొన్ని వాటర్ తాగేసి ఇంకా కలర్స్ పట్టుకొని కిందికి వెళ్ళింది. ఇంకా 3 అవర్స్ కంటిన్యూగా ఆడి డ్యాన్సులు వేసి అయితే పైకైతే వచ్చిందనమాట. ఇంకా తను రావడమే ఆలస్యం. ఫస్ట్ తనకైతే మంచిగా తలస్నానం అయితే పోసేసాను. ఇంకా నీళ్ళల్లో కూడా చాలాసేపు తడిచి ఉండేసరికి పాపం డల్గా అయిపోయింది. ఇంకా తినేసి వెంటనే మళ్ళీ నిద్రపోయిందనమాట. ఇంకా మేమందరం కూడా నిద్రపోయాము. ఇక్కడైతే రెడీ అవుతున్నాం అనమాట. ఎందుకు రెడీ అవుతున్నామో తెలుసా? ఆ రోజు ఏంటంటే 7:30 షో, 7:30కి అనమాట. ఆ రోజు కోర్టు మూవీ రిలీజ్ అయింది కదా మార్చి 14కి, ఆ మూవీకే వెళ్తున్నాం అనమాట. నేనైతే ఫస్ట్ టైం అండి ఒక మూవీ రిలీజ్ అయిపోయి థియేటర్లో చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట. దట్టు కోర్టు మూవీ. ఎందుకో ఆ ప్రమోషన్స్ చూస్తూ ఉంటే సినిమా చూడాలి, అసలు కోర్టులో జరిగే డ్రామా ఏంటా అని నాకు ఎందుకో చాలా కుతూహలంగా ఉండేది. ఇంకా అందుకోసమే మా హస్బెండ్ని అయితే ముందు రోజు థర్స్డే రోజు బుక్ చేయించుకున్నాను. నాకేమొచ్చుకొని ఇంకా ఫ్రైడే రోజు అయితే మూవీకి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇక్కడ మాల్కి అయితే వచ్చేసామండి. మీకు మాల్కు రావడమే ఆలస్యము. ఇక ఫస్ట్ మా చిన్నది అయితే ఐస్ క్రీమ్ అడుగుతుంది అనమాట. ఇంకా చిన్నది పెద్దది ఇద్దరైతే వాళ్ళకి కావాల్సిన ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కున్నారు. ఇంకా అదే తింటున్నారు ఇక్కడ. ఇదిగోండి పెద్ద పాపది కూడా వచ్చిందనమాట. ఇంకా వాళ్ళిద్దరైతే నన్ను అడిగారు లేకనే నేనే వద్దని చెప్పా. ఇంకా అందుకోసమే మా చిన్నది పెద్దది కొంచెం ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళ ఐస్ క్రీమ్స్ కొంచెం షేర్ చేసుకొని నేను కూడా తినేసాను. ఇంకా తిన్న తర్వాత ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్రిస్పీ చికెన్ బర్గర్ అనమాట. ఇంకా అదొకటి తీసుకున్నారు మా హస్బెండ్. ఇంకా ఎట్లాగో ఎందుకంటే మూవీకి టైం ఉందన్నమాట. కొంతసేపు యాక్చువల్గా ఆ మాల్లో షాపింగ్ కూడా చేసామండి, కానీ అక్కడ వీడియోస్ తీయడం కుదరలేదనమాట. ఇంకా అందుకోసం ఆ వీడియో క్లిప్స్ ఏమైనా యాడ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బర్గర్ అయితే తింటున్నాము. 2 బర్గర్సే తీసుకున్నాము. ఒకటేమో నేను మా హస్బెండ్, ఇంకొకటేమో మా ఇద్దరు పాపలు అయితే షేర్ చేసుకున్నామండి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ డిన్నర్ చేయాలి, మళ్ళీ వాళ్ళు ఏంటి సినిమా హాల్లో పాప్కార్న్ తినాలి, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇంకెక్కువైతే ఏం తీసుకున్నారు. దట్టు ముందే ఐస్ క్రీమ్ తిన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ ఫాదర్ 2 బర్గర్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా అవి కూడా తినేసి ఇంకా కొంచెంసేపు ఆ షాపింగ్ మాల్లోనే తిరుక్కుంటూ టైం పాస్ అయితే చేసామన్నమాట. ఇగో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హ్యామ్లీస్కి వచ్చామండి. ఎందుకంటే మా పెద్ద పాపకి ఒక టెడ్డీ బేర్ కావాలంటే ఇంకా అందుకోసం ఇక్కడికైతే వచ్చాము.
డాగా భలే ఉంది కదా అసలు. ఎన్ని వేలు బాగా అన్నీ అంతే ఉన్నాయి. 4000 జీవో ఇక్కడ ఇంకా ఒక్కొక్కటి అనమాట. కానీ తనకి మాత్రం అక్కడ ఏం నచ్చలేదు. సర్లే నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాము అన్నట్టు ఇంకా దట్టు మా మూవీ టైం కూడా అయిపోయింది. ఇదిగోండి ఇక స్క్రీన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అసలు ఇదిగోండి బాక్స్ ఆఫీస్ ఐనాక్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి మూవీ అయితే. కంపల్సరీ చూడాల్సిన సినిమా అనమాట. అసలు లా గురించి నాకు కూడా ఇంతవరకు ఏం తెలియదు. ఆ సినిమా చూసిన తర్వాత అనిపించింది మనకు కూడా లా గురించి కొంచెమైనా నాలెడ్జ్ తెలిసి ఉండాలి అనిపించింది అనమాట. చాలా మంచి మూవీ. చాలా డేస్ తర్వాత చూశాను అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా డిన్నర్, సినిమా టైం అయిపోయిన తర్వాత డిన్నర్ ప్యారడైజ్కి వచ్చామన్నమాట. మాల్లోనే తినేసామండి. ఎట్లాగో హలీం కంపల్సరీ రంజాన్ మాసం కాబట్టి ఇంకా 2 హలీమ్స్ అయితే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చారు మా హస్బెండ్. ఇంకా అవి అయితే తినేసాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ప్యారడైజ్లో. లాస్ట్ వీక్ కూడా తిన్నాము కానీ అంత టేస్టీగా అనిపించలేదు. కానీ ఇది మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక మటన్ బిర్యానీ అయితే తినేసాము. ఎందుకంటే అప్పటికే నైట్ 10:30 అలా అయిపోయిందనమాట. ఈ విధంగా మా డే అనేది ఆ రోజు హోలీ రోజు ఇలా అయితే గడిచిందనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అదేవిధంగా ప్రెస్ ద బెల్ ఐకాన్. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వీడియోని క్లిక్ చేసి చూసేయచ్చు అన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తే ఏంటంటే మేము కూడా మంచి మంచి వీడియోస్ తీయడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి. ఓకేనా? బాయ్ మరి, టేక్ కేర్, బాయ్ బాయ్.